హాయ్ గైస్ ప్రీవియస్ వీడియోలో నేను ఫస్ట్ బేసిక్స్ నుండి స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. సో ఆ బేసిక్స్ లో ఫస్ట్ మనం నేర్చుకునేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అండ్ ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మళ్ళీ 8 కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ ఏంటో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి మీరు చూడకపోతే అది విజిట్ చేయండి. సో ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఫస్ట్ వన్ నౌన్. ఈ రోజు మనం నౌన్ గురించి తెలుసుకుందాం కంప్లీట్ గా. నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే పేరు లేదా నామవాచకం. ఎవరి పేరు? పీపుల్, ప్లేస్, థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. ఎవరైనా మనుషుల పేరు కావచ్చు, ఏదైనా ప్లేస్ ఆర్ థింగ్ ఆర్ ఆబ్జెక్ట్, ఏవైనా వస్తువుల పేర్లు కూడా కావచ్చు. సో వాటన్నింటినీ మనం నౌన్ అని పిలుస్తాము. సి ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ అంటే ఎగ్జాంపుల్ జాను, వైష్ణవి. సో ఇవి మనుషుల పేర్లు కదా, పీపుల్ నేమ్. సో ఇవి నౌన్స్. ప్లేసెస్ నేమ్స్ ఏంటి? ప్యారిస్, గోవా, ఇండియా, తెలంగాణ. సో ఇవన్నీ ప్లేసెస్ కదా, సో ఇవి కూడా నౌన్స్. అండ్ దీస్ పెన్సిల్, చైర్, బుక్, ఇవి థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ కదా, సో ఇవి కూడా నౌన్స్. అండ్ సి ఫర్ ఎగ్జాంపుల్ జాను హ్యాజ్ ఎ కార్. జాను అనే అమ్మాయికి ఒక కార్ ఉంది. ఇక్కడ ఇందులో నౌన్ ఏంటి? జాను. ఇందులో పేరు ఇదే కదా, జాను అనేది పేరు, సో ఇది నౌన్. ఇందులో ఇంకొక నౌన్ కూడా ఉంది, అదేంటి? కార్. కార్ అనేది కూడా ఒక పేరు కదా, ఒక వస్తువు పేరు కదా. అది కార్ అనేది ఒక వస్తువు, అండ్ అది కార్ అనేది నేమ్. సో ఇది కూడా నౌన్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఐ లైక్ ప్యారిస్. ఇందులో నౌన్ ఏంటి? ప్యారిస్ అనేది నౌన్, బికాస్ ఇది ఒక ప్లేస్ నేమ్ కదా. అండ్ దెన్ గివ్ మీ ఎ చైర్. ఇందులో నౌన్ ఏంటి? చైర్ అనేది నౌన్. ఎందుకు? ఇది ఒక ఆబ్జెక్ట్, సో ఇది నౌన్. సో మనం నౌన్స్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు నౌన్స్ లో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి నౌన్స్ లో వచ్చేది కామన్ నౌన్. కామన్ నౌన్స్ అంటే ఏంటి? నౌన్స్ అంటే పేర్లు కదా. అండ్ కామన్ నౌన్స్ అంటే కామన్ గా ఉండే పేర్లు, లైక్ పార్క్, స్టేడియం, ఆఫీస్. పార్క్ అనేది ఒక పేరు, స్టేడియం అనేది ఒక పేరు, ఆఫీస్ అనేది కూడా ఒక పేరు. బట్ పార్క్ అంటున్నాం కానీ ఆ పార్క్ నేమ్ మనం చెప్పట్లే కదా. సో అప్పుడు ఓన్లీ పార్క్ అని డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి ఇది కామన్. జనరల్ గా పార్క్ అని అందరూ అంటారు కానీ పార్క్ నేమ్ తెలియనప్పుడు మనం జస్ట్ పార్క్ అంటాం కదా, సో అది కామన్ నౌన్. స్టేడియం నేమ్ కూడా తెలియనప్పుడు జస్ట్ స్టేడియం అంటాం కాబట్టి అది కూడా కామన్ నౌన్. ఆఫీస్ నేమ్ తెలియదు కాబట్టి మనం అది కామన్ నౌన్, అంటే జనరల్. ఇవన్నీ జనరల్ నేమ్స్ కాబట్టి కామన్ నౌన్స్. అండ్ ప్రాపర్ నౌన్స్ అంటే కామన్ నౌన్స్ అంటే జస్ట్ పార్క్ నేమ్ అని చెప్పాను కదా ఇందాక. వెన్ యూ నో ద నేమ్ ఆఫ్ ది పార్క్, నీకు ఎప్పుడైనా ఆ పార్క్ యొక్క నేమ్ తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే కేబిఆర్ పార్క్ ఆర్ నెహ్రూ పార్క్, ఇలా పార్క్ నేమ్ పర్టికులర్ గా స్పెసిఫిక్ నేమ్ తెలిసినప్పుడు దాన్ని ప్రాపర్ నౌన్ అంటాము. ఓకే, అంటే ప్రాపర్ గా నీకు నేమ్ తెలుసు కాబట్టి దాన్ని ప్రాపర్ నౌన్. నీకు నేమ్ తెలియనప్పుడు కామన్ అంటే జనరల్ నౌన్. సో అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్టేడియం అనేది కామన్ నౌన్. అండ్ స్టేడియం పేరు నీకు తెలుసు, లార్డ్ స్టేడియం ఆర్ నరేంద్ర మోడీ స్టేడియం ఆర్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. ఇలా పర్టికులర్ గా స్పెసిఫిక్ గా నేమ్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ప్రాపర్ నౌన్. అండ్ ఇంకొకటి ఆఫీస్ అనేది ఒక నౌన్, కామన్ నౌన్. సో ఆఫీస్ నేమ్ నీకు తెలుసు, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్. సో ఇవి ఎగ్జాక్ట్ గా నేమ్స్ కాబట్టి, ఎగ్జాక్ట్ ఆఫీస్ నేమ్స్ కాబట్టి ప్రాపర్ నౌన్స్. అండ్ దెన్ కౌంటబుల్ నౌన్స్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి అంటే ఇవి క్యాన్ బి కౌంటెడ్. సి ఫర్ ఎగ్జాంపుల్ 2 books 3 books. బుక్ అనేది మనకి నౌన్ కదా. సో 2 books 3 books అని మనం బుక్స్ ని కౌంట్ చేయగలం కదా, మనకి ఎన్ని ఉన్నాయో. సో అలాంటప్పుడు మనం వాటిని కౌంటబుల్ నౌన్స్ అంటాము. ఏవైతే కౌంట్ చేయబడతాయో వాటిని కౌంటబుల్ నౌన్స్. సో 2 chairs, 3 chairs, 4 chairs అలా. అండ్ నెక్స్ట్ వన్ అన్కౌంటబుల్ నౌన్స్ అనేవి కెనాట్ బి కౌంటెడ్, అంటే మనం వాటిని కౌంట్ చేయలేము. చూడండి, ఎయిర్, గాలి అనేది ఒక పేరు కదా, ఆ పేరు, కానీ మనం గాలిని కౌంట్ చేయగలమా? చేయలేము. సో అది అన్కౌంటబుల్ నౌన్. రైస్ ని కూడా మనం కౌంట్ చేయలేము కదా. అండ్ వాటర్ అనేది నీళ్లు, అంటే నీరు అనేది నేమ్, నౌన్. అండ్ అది అన్కౌంటబుల్, మనం వాటర్ ని కౌంట్ చేయలేము కదా. సో ఇవన్నీ అన్కౌంటబుల్ నౌన్స్, కౌంటబుల్ నౌన్స్. సో ఇప్పుడు మీకు నౌన్స్ అంటే ఏంటో ఒక క్లారిటీ వచ్చింది కదా. సో మీకు ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నాను. సో ఈ 4 సెంటెన్స్లో కామన్ నౌన్ ఏంటి, ప్రాపర్ నౌన్ ఏంటి, కౌంటబుల్ నౌన్ ఏంటి, అన్కౌంటబుల్ నౌన్ ఏంటో నాకు కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.